అన్నమయ్య జిల్లా పీలేరు మేజర్ పంచాయతీలో 3 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తన ఫిర్యాదు మేరకు విధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఆ నోటీసులకు సమాధానం చెప్పకుండా మళ్లీ సర్పంచ్ పదవి చేపట్టడం అనైతికమన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్పంచ్ హబీబు బాషా పదవికి అనర్హుడని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పీలేరులో పలు చోట్ల తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. గత పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా ప్రత్యర్థులను బెదిరించి సంబంధిత పత్రులు చించి సర్పంచ్ పదవి పొందారని ఆరోపించారు. దౌర్జన్యంగా వచ్చి పంచాయతీ ఆఫీస్ని ఆక్రమించుకొని ఆయన తన సొంత అడ్డాలాగా తన వెంకటి ఉన్న తన శిక్షగారానికి తన అనుచరగారానికి ఇక్కడ శాలరీస్ ఇస్తూ ఉన్న సర్పంచ్కి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న పొలంగాలను ఇచ్చేసి అధికారాన్ని హస్తగతం చేస్తున్నారు. వీరు తమ దౌర్జన్యాలు ఈ 5 ఏళ్లలో అలవాటు పడిన ఈ దౌర్జన్యాలు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. పంచాయతీ కార్మికుల యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళ జీతభత్యాల దగ్గర నుంచి చెల్లింపులకు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ 3 కోట్లు అవినీతి చేసి తినడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు. ప్రతిరోజు మన పీలేరు పట్టణాన్ని పరిశుభ్రంగా వచ్చే కార్మికులకు మాత్రం జీతాలు లేని పరిస్థితిలో ఈ సర్పంచ్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామని ఒక భ్రమలో బతుకుతున్నారు. దయచేసి మీలాగా దౌర్జన్యం చేసే మనస్తత్వం కానీ ఇంకొకటి కానీ మా ప్రభుత్వానికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ లేవు. కాబట్టి మీరు ఇంకా సంతోషంగా